హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మినపప్పు, ఒక కప్పు మినపప్పు పోసుకోవాలి. హాఫ్ కప్ వచ్చేసి రాగులు, 2 స్పూన్లు సగ్గుబియ్యం, ఒక కప్పు మినపప్పు, హాఫ్ కప్పు రాగులు, 2 స్పూన్లు సగ్గుబియ్యం అండి. వీటిని శుభ్రంగా కడుక్కొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇడ్లీ రవ్వ వచ్చేసి 2½ కప్పు, శుభ్రంగా 4-5 సార్లు అయితే కడిగానండి. ఇప్పుడు మంచినీళ్ళు పోసేసి నానబెట్టేసుకుందాము. మనం పప్పులు నానబెట్టేటప్పుడు ఇలాంటి జాలిది వేసుకోవాలి మూతగా. ఇడ్లీ రవ్వ అయితే మిక్సీ బట్టే ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే చాలు. పక్కన పెట్టేసుకుందాము. మినపప్పు 6 గంటలు అయితే నానేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కుందాము. మినపప్పు అయితే 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి పెట్టానండి. ఇప్పుడు రవ్వ కడుక్కుందాము. రవ్వ అయితే ఒక 2 గంటల ముందు నానబెట్టాను. నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి. సాల్ట్ వేసి కలిపి నానబెడితే ఏమన్నా దుమ్ము ఉంటే పోతుంది, ఇడ్లీలు తెల్లగా వస్తాయి. రాగులు వేసాం కాబట్టి కంపల్సరిగా 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం సగ్గుబియ్యం వేయటం వల్ల తెల్లగా వస్తాయి, ఇంకా స్మూత్గా కూడా వస్తాయి ఇడ్లీ. మిక్సీ అయితే పట్టేసి గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు రవ్వ వేసుకుందాము. మన పాత రోజుల్లో అమ్మలు అమ్మమ్మలు అందరూ ఎక్కువ రాగులు సజ్జలు అట్లాగే తినేవాళ్ళు కదండి. అందుకే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు వాళ్ళకైతే అంత హెల్తీ లేదు. అట్లా అని మనం ఒక్కసారిగా రాగి జావా సజ్జలన్నం అట్లా అయితే తినలేం కదా. కానీ ఇలా కొంచెం కొంచెం మనం రోజు తినే ఫుడ్లో రాగులు సజ్జలు జొన్నలు అలా కలుపుకున్నాం అనుకోండి, కొంచెమన్నా మన హెల్త్కి మంచిది కదా. రవ్వ అయితే కలిపేసానండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. 8 అవర్స్ కంపల్సరిగా పక్కన పెట్టేసుకోవాలి. మీకు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. మార్నింగ్ అయితే ఇట్లా రెడీ అయిందండి ఇడ్లీ పిండి.
ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలిపేసానండి. ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాము. ఇడ్లీ పాత్రలో గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇడ్లీ ప్లేట్లన్నిటిని వాటర్తో ఒకసారి కడుక్కుందాము. ఇడ్లీ పిండి అయితే ప్లేట్లో పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా వాటర్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు హైలో పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకుందాము. ఇప్పుడు హైలో ఒక 5 నిమిషాలు ఉంచేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేసి కట్టేస్తే ఇడ్లీ రెడీ అవుతాయి. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలు. 5 నిమిషాలు ఏమో హైలో, 5 నిమిషాలు సిమ్లో. స్టవ్ కట్టేశాక ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత తీసి చూసుకుంటే ఇడ్లీ మనకి రెడీ అయిపోతాయి. 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి. చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మంచిగానే ఉడుకుతాయి. రాగి ఇడ్లీ అయితే రెడీ అయినాయండి. నార్మల్ ఇడ్లీ లాగే స్మూత్గా ఉంటాయి. దీంట్లో కాంబినేషన్ వచ్చి కొబ్బరి కరివేపాకు చట్నీ. ఇడ్లీ పైన నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇదే అండి రాగి ఇడ్లీ ప్రాసెస్ అయితే. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.